చెప్పుకుంటే బాధేస్తుంది. నిన్న సాయంత్రం 20 సంవత్సరాల నుంచి నా వెంట నడిచినటువంటి ఒక నాయకుడు వచ్చాడు నా దగ్గరికి. ఏం ఆశించడు ఇప్పుడు నా దగ్గర. 20 ఏళ్ళ నుంచి నా కోసం పనిచేశాడు. రాజకీయంగా ఏ పదవి కోరుకోవాలా, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరుడు, అది చాలున్నా నాకని చెప్తాడు 20 ఏళ్ళ నుంచి. అతను వచ్చేసి చాలా దారుణంగా మాట్లాడాడు. ఏంటన్నా నువ్వు కూడా ఎట్ అయిపోయినావు, ఎప్పుడు కూడా మేము పదవులు కోరుకోలేదన్నా, వేదికలు ఎక్కాలని కోరుకోలేదన్నా, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులము అని గర్వంగా బతికేవనా, రాజకీయాల్లో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంట నడిచేవనా, అటువంటిది మిమ్మల్ని నీచంగా కేసులు పెట్టారు, దౌర్జన్యాలు చేశారు మీ మీద, సోషల్ మీడియా వేదిక చేసుకుని ఇంట్లో వదిన మీద ఆపోళ్ళ మీద కూడా దుష్ప్రచారాలు చేశారు, వాళ్ళని బెదిరించారు ఫోన్లు చేసి. అటువంటి వాళ్ళని మీరు వదిలేస్తున్నారంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరుడిని చెప్పుకోవాలంటే నాకు సిగ్గుగా ఉంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు కృష్ణ గారు. ఫ్యాక్ట్ చెప్తున్నా మీకు. నిన్న సాయంకాలం నాకు సిగ్గుగా ఉందన్నాడు. 20 ఏళ్ళు గర్వంగా బతికానన్నా, 20 ఏళ్ళు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరుణ్ణి అని గర్వంగా బతికా. ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరుణ్ణి అని చెప్పేదానికి సిగ్గుపడుతుందా అని చెప్పేసి పోయాడు. ఎట్లా కృష్ణ గారు చెప్పండి. అయినా నేను ఒకటే చెప్పేది, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాట ఇస్తూ ఉన్నా, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వైపు నుంచి ఎవరి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఎక్కడా కూడా దాడులు జరగవు, అక్రమ కేసులు పెట్టరు. మా కార్యకర్తలు నాయకుల్ని మేము నియంత్రించుకుంటాం. ఏ స్థాయిలో చెప్తున్నాను కృష్ణ గారు, కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఏముందన్నా మీరు ఆఫీసు రావద్దు అంటున్నారు, ఇంటికి రావద్దు అంటున్నారు, మేము ఏదైనా చేస్తే రాములో ఏమవద్దు అంటున్నారు. వాళ్ళకు కూడా చెప్పా, నిజంగా మీకు నా మీద అభిమానం ఉంటే నేను చెప్పే మాట వినండి. అభిమానం లేకుండా దురభిమానంతోనో లేక మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే అవసరమైతే నా ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తా. అంత గట్టిగా చెప్పబట్టే అదుపు చేసుకుంటూ వస్తున్నాం వెంకటకృష్ణ గారు. వాస్తవ పరిస్థితి. కానీ తప్పదు, వ్యక్తిగా ప్రతీకార రాజకీయాల మీద నాకు నమ్మకం లేదు. రెండోది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు తూచా తప్పకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పాటించక తప్పదు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అందులో సందేహమే లేదు. శ్రీధర్ రెడ్డి గారు, మీరు అన్న దాంట్లో హింసా రాజకీయాలని, హింసని జనం యాక్సెప్ట్ చేయరు. తాత్కాలికంగా